సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981100758. హలో వ్యూయర్స్, ఆల్రెడీ మనం ఒక 10 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. కాకినాడ పోర్ట్ లో కంటైనర్ లో బియ్యం దొరకడం, ఆ తర్వాత రేషన్ బియ్యం గురించి తెలుసుకోవడం, పీడిఎస్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఎలా వెళ్తున్నాయి బియ్యం, పేదల వరకు ఎలా వెళ్తున్నాయి, గవర్నమెంట్ దీనికి 43 రూపాయల 50 పైసలు ఎందుకు ఖర్చు చేస్తుంది, ఇవన్నీ అయితే మాట్లాడుకుందాం. ఈ గ్యాప్ లోనే ఈ 10 రోజులు కూడా అవ్వలేదు, ఈ సీజ్ ద షిప్ అనే అధ్యాయం ముగిసి కనీసం ఒక 10-15 రోజులు కూడా అవ్వక ముందే మళ్ళీ వైజాగ్ లో 483 టన్నుల పీడిఎస్ బియ్యం, మళ్ళీ రేషన్ బియ్యాన్ని అయితే నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో అయితే మళ్ళీ పట్టుకోవడం జరిగింది. ఎన్నిసార్లు పట్టుకున్నా, ఎన్నిసార్లు సీజ్ చేసినా ఈ అక్రమ బియ్యం రవాణా అయితే అసలు ఆగట్లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే, అధికారులు అయితే పాస్ట్ గవర్నమెంట్ నుంచి, గత ప్రభుత్వం నుంచే ఇవన్నీ ఆనవాయితీగా వస్తున్నాయి, ఇప్పటికీ ఆపకుండా అయితే వీళ్ళు ఇదే విధంగా విచ్చలవిడిగా అయితే ఈ రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు బయట కంట్రీలకి. ఆడి గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు, బియ్యం కాబట్టి సరిపోయింది, ఏమన్నా మారణాయుధాలు కానివ్వండి, మత్తు పదార్థాలు కానివ్వండి, అవన్నీ మన ఆంధ్రాలోకి ఎంటర్ అవుతే దేశ భద్రతకి ముప్పు వాటిల్లుతుందని గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హెచ్చరించారు. అయినప్పటికీ ఈ రేషన్ మాఫియా అనేది అయితే ఆగట్లేదు. అసలు గవర్నమెంట్ 43 రూపాయల 50 పైసలు ఖర్చు పెట్టి ఒక కేజీ బియ్యాన్ని 43 రూపాయల 50 పైసలు ఖర్చు పెట్టి కేవలం పూర్ పీపుల్స్ కోసము వాళ్ళకేమో కేజీ రూపాయికే బియ్యం ఇస్తుంది. ఎందుకంటే మన దేశంలో 50% మంది పిల్లల్లో వాళ్ళు అధికంగా బరువు పెరగట్లేదు. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లోడు వాడికి తగ్గ బరువు ఉండట్లేదు, వాడు చాలా సన్నగా ఉండడం, హైట్ కూడా పెరగకపోవడం, చాలా మనం ఇప్పుడు చూసుకుంటే చాలా మంది పోషకాహార లోపం వల్ల ఇటువంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ కింద పూర్ పీపుల్స్ కోసం మంచి రైస్, క్వాలిటీ రైస్ అయితే అందించాలి అని చెప్పేసి ఈ బియ్యంలో కొన్ని మినరల్స్, ఐరన్, జింక్ ఇలాంటివి యాడ్ చేసి ఈ బియ్యాన్ని అయితే ఫైనల్ గా తీసుకొస్తున్నారు. ఈ బియ్యాన్ని అధికార ప్రకారంగా మన ప్రజలు అయితే వాడుకోవాల్సింది. అటువంటిది ఈ బియ్యం ప్రజల నిర్లక్ష్యం వల్లే అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే రేషన్ బియ్యం చూడడానికి కొంచెం లావుగా దొడ్డు బియ్యం అని మాటలు అయితే వస్తుంటాయి, అది తినడానికి ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడరు. అందుకని చెప్పేసి ఈ బియ్యాన్ని అయితే సింపుల్ గా అమ్ముకుంటేనే సరిపోతుంది అనే విషయంలో వీళ్ళే రేషన్ షాప్ వద్దే వ్యాన్ వస్తుంది. గత ప్రభుత్వంలో 900 దాదాపు 900+ వ్యాన్స్ ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్ లో తిరుగుతూ ఉండేవి. అటువంటిది అండ్ గతంలో చూసుకుంటే దాదాపు వేలకు వేల వ్యాన్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు ఈ రేషన్ వ్యాన్స్. ఈ రేషన్ వ్యాన్ కి సంబంధించి ఒక ఎంప్లాయీని కూడా అయితే అతనికి 20,000 శాలరీ అలాట్ చేసి మరి అయితే అక్కడైతే పెడుతున్నారు. అతను అధికారులతో మమేకమైపోయి వచ్చినటువంటి ప్రజల దగ్గర మీకు బియ్యం కావాలా, డబ్బులు కావాలా అని క్వశ్చన్ చేసే పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే ఉంది. బియ్యం కావాలన్న వాళ్ళు బియ్యం తీసుకెళ్తారు, బియ్యం వద్దనుకున్న వాళ్ళు కేజీ 10 రూపాయలు చొప్పున, ఇప్పుడు ఒక మనిషికి 5 కేజీలు ఇస్తారు, ఒక మనిషికి 50 రూపాయలు, కానీ అవి బయట అమ్మేసేది 70 రూపాయలకి. ఇతర దేశాల్లో అయితే ఈ బియ్యాన్ని కంటైనర్ల ద్వారా అయితే తీసుకెళ్లి అమ్ముతున్నారు. అండ్ గతంలో మనం అయితే కాకినాడ పోర్ట్ చూసాము. ఇప్పుడైతే ఈ రేషన్ బియ్యం అక్రమం వచ్చేసి వైజాగ్ వరకు అయితే పాకిపోయింది. వైజాగ్ లో నాదెండ్ల మనోహర్ గారు అయితే ఆకస్మిక తనిఖీలు చేసి 483 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని అయితే పట్టేసుకున్నారు. ఇది ఇక్కడితో ఆగదు, జనాలన్నా మారాలి. కేవలం పోషకాహార లోపం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, చిన్నపిల్లలు చాలా ఆరోగ్యహీనంగా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే గ్లూకోజ్, ఐరన్, జింక్, గ్లూకోజ్ కాదు ఐరన్, జింక్ ఇటువంటివి కలిపినటువంటి బియ్యాన్ని అయితే మనకైతే చేస్తుంటే వీళ్ళు మాత్రం నిర్లక్ష్యంతో, కేవలం ప్రజలు, అధికారుల నిర్లక్ష్యంతో మాత్రమే ఈ దేశానికి అయితే ముప్పు అయితే వాటిల్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే రైస్ అయితే బయట దేశాలకు వెళ్తున్నాయో అదే విధంగా బయట నుంచి ఆయుధాలు రావచ్చు, డ్రగ్స్ రావచ్చు. ఆల్రెడీ గతంలో చూసుకోవచ్చు, చాలా మంది మిస్సింగ్ కేసు అయితే ఉన్నాయి, ఇప్పటికీ కనిపెట్టలేని సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరిగి ఉండొచ్చు అని అయితే కొంతమంది సమాచారం అయితే ఉంది. చూసారు కదండి, మీరు కూడా రేషన్ బియ్యం అయితే తీసుకోండి. ఇలా అక్రమ పాలైపోయి మన సంపద, మీరు కట్టే ట్యాక్స్ తోనే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ బియ్యాన్ని అయితే కొనుగోలు చేస్తుంది.
మన డబ్బులు అక్రమంగా ఇలా విదేశాలకు వెళ్ళిపోవడం అనేది ఏమాత్రం దేశానికి అయితే మంచిది కాదు. ఇప్పటికైనా మేల్కోండి, రేషన్ బియ్యాన్ని అయితే తీసుకొని మంచిగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.